ఆ అమ్మాయి ప్రవర్తన విశ్వని నేరస్తుడిని చేయాలని పట్టుబట్టి కూర్చోవడం చూస్తుంటే అసలు ఆ అమ్మాయి సంధ్యని చంపేసి నాటకాలు ఆడుతుందా అనిపిస్తోంది. ఏమోనమ్మా, ఆ అమ్మాయి గురించి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నా ఫోన్ ఏసీ ఎలక్ట్రీషియన్ తీసుకెళ్ళుంటాడా, లేక అమ్మే ఫోన్ తీసి అబద్ధం చెప్తుందా? అయినా ఫోన్ తీసుకుని ఏం చేస్తుంది? సావిత్రికి తీసుకెళ్ళిస్తుందా? అదే జరిగిందంటే అందులో డాక్టర్ నెంబర్ కూడా వీళ్ళకు దొరుకుతుంది. అంటే నా విషయం మొత్తం తెలిసిపోతుంది. అమ్మా, ఏంటి ఇంత ఉదయాన్నే? నిన్న ఆ అమ్మాయి ఫోన్ దొరికితే బాగుంటుందనుకున్నాం కదా, ఆ అమ్మాయి ఫోన్ తీసుకొచ్చాను. అవునా? ఆ అమ్మాయి ఫోన్ కనిపించడం లేదని గొడవ చేస్తుందేమో కదా? ఆ గొడవ రాత్రే అయిపోయింది. ఈ జ్యూస్ తాగమ్మా. ఆంటీ, నా ఫోన్ పైన పెట్టాను, మీరేమైనా చూసారా? లేదమ్మా. మొత్తానికి ఆ రీతు కళ్ళు కప్పి ఫోన్ సంపాదించావు కదమ్మా. నమస్తే అండి, మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చాను బాబు. అమ్మ మనం చెప్పినట్టే ఆ రీతు ఫోన్ తీసుకొచ్చింది. ఏది? ఈ నంబర్స్ నీకు తెలిసేమో చూడు సిస్టర్. ఈ కాంటాక్ట్స్ అన్నీ సంధ్య ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ కదా. సరే, ఈ కాల్ లిస్ట్ చెక్ చేద్దాం. హలో, దుర్గా మెడికల్స్, చెప్పండి, ఏం కావాలి? సారీ అండి, బై మిస్టేక్ వచ్చింది. హలో, చెప్పండి. సారీ అండి, ఇది ఎవరి నంబర్? నా కాల్ లిస్ట్లో ఉంది. ఇది బ్యూటీ పార్లర్ మేడం. ఓకే. ఇదొద్దు నంబర్ డాక్టర్ అని ఫీడ్ అయి ఉంది. మనం ఏ నెంబర్ని వదలొద్దు. ట్రై చేస్తే ఏదైనా క్లూ దొరకొచ్చు కదా. అవును, మీరు చెప్పింది కరెక్టే.
ఛార్జింగ్ అయిపోయింది. అయ్యో ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా? తొందరగా ఛార్జింగ్ పెట్టు. అలాగే అమ్మా. అమ్మ జ్యూస్ని కావాలనే పడేసిందా, పొరపాటున పడిందా? ఏదో జరుగుతుంది. అమ్మ కళ్ళల్లో అనుమానం కనిపిస్తుంది. సడన్గా ఏంటి మార్పు? ఫోన్ని కూడా అమ్మే తీసుంటుందా? అసలు నన్ను అనుమానించాలన్న ఆలోచన తనకెందుకొచ్చింది? ఆ బ్రీఫ్ కేస్ లాకర్ని ఓపెన్ చేసి తప్పు చేశానా? అక్కడి నుంచే నా మీద అనుమానం మొదలైనట్టుంది. ఛా, తప్పు చేశాను. హ్యాపీగా నేను అనుకున్నట్టు జరుగుతుంటే మధ్యలో నేనే నా పనిని డిస్టర్బ్ చేశాను. ఈ అనుమానాలు ఇంకా పెరిగి పెద్దవి కాకముందే నా పని పూర్తి చేసుకోవాలి. వాళ్ళకు అనుమానం వచ్చినా రాకపోయినా అనుమానం వచ్చిందేమో అన్న డౌట్ వచ్చాక నా జాగ్రత్తలో నేనుండాలి. ఎస్. కొంచెం ఛార్జింగ్ అవనే సిస్టర్, లేదంటే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. %20 అయింది. పర్లేదు. డాక్టర్, ఇదే ఆ నంబర్. ఏమైందమ్మా? నెంబర్ కలవడం లేదా? ఫోన్ పోయింది కాబట్టి ఆ రీతు ముందు జాగ్రత్త పడ్డట్టుంది. ఏమైంది సిస్టర్? తన నంబర్ని బ్లాక్ చేసింది. షిట్!
ఇంత కష్టపడి ప్రయోజనం లేకుండా పోయింది. ఇంకా ఈ ఫోన్ వల్ల మనకే ఉపయోగం లేదు. దొరికిన ఒక్క ఆధారం కూడా వేస్ట్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోకుండా ఉంటే ఇందాకే మాట్లాడేవాళ్ళం, పని అయిపోయేది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా చేయగలిగేది ఏముంది? ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే. సిస్టర్, మనం త్వరగా వెళ్ళేసి లాయర్ గారితో మాట్లాడేద్దాం. ఆ తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏ డెసిషన్ తీసుకోవాలో చూద్దాం. అలాగే వెళ్దాం పదండి. సిస్టర్ 1 minute. హలో. హలో డాక్టర్, నేను నా మొహం అంతా ర్యాషెస్ వచ్చాయి. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. ర్యాషెస్ వచ్చాయా? అదేంటండి, సడన్ గా ర్యాషెస్ ఎందుకు వచ్చాయి? నాకు అది అర్థం కావడం లేదు డాక్టర్. జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. మొహం అంతా తుడుచుకుంటూ ఉంటే దురదగా అనిపించింది. చూస్తే మొహం అంతా ర్యాషెస్ వచ్చాయి. అలాగా? అలా రావడానికి అవకాశం లేదే. ఏదో ఎలర్జీ వచ్చినట్టుంది. నేను పని మీద బయట తిరుగుతున్నాను. ఓకే, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చి చెక్ చేస్తాను. నేను కొంచెం బయటకు వెళ్లే పనుంది. ల్యాంకో దగ్గర కలుద్దాం డాక్టర్. సరే, వస్తున్నాను. ఏంటండి ఏదో కంగారుగా ఉన్నారు? దారిలో చిన్న ట్రీట్మెంట్ చేయాల్సిన పనుంది, అది చూసుకుని వెళ్దాం. మీకేం ప్రాబ్లం లేదుగా? దానికేం ప్రాబ్లం? ట్రీట్మెంట్ అంటున్నారు కదా, పాపం వాళ్ళకి మీ అవసరం ఏముందో. అలాగే వెళ్దాం పదండి. థ్యాంక్ యూ సిస్టర్, పదండి వెళ్దాం. చెప్పమ్మా. ఇప్పుడే రీతు బయటికెళ్ళిందమ్మా. అవునా? ఎక్కడికెళ్తుందో చెప్పిందా? లేదమ్మా, కానీ వెళ్ళడం మాత్రం చాలా కంగారుగా వెళ్ళింది. సర్లే అమ్మా, నేను చూసుకుంటాను. పదండి. లాయర్ గారితో ఈరోజు అన్ని క్లియర్గా మాట్లాడాలి. ఎలా అయినా త్వరగా ఈ కేసు క్లోజ్ చేయించి విశ్వాని బయటికి తీసుకొచ్చేలా చూడమని చెప్పాలి. అవును సిస్టర్, ఇంకా ఇలాగే లేట్ చేసుకుంటూ వెళ్తే వాడు ఇబ్బంది పడుతూనే ఉంటాడు. మనం ఇలా బాధపడుతూనే ఉండాలి. సో లాయర్ గారితో క్లియర్గా మాట్లాడితే బాగుంటుంది. అవునండి, నేను అదే ఫిక్స్ అయ్యాను. విశ్వ సెల్లో కూర్చొని ఎంత నరకం అనుభవిస్తుంటాడో నాకు అర్థం అవుతూనే ఉంది. కానీ ఏం చేయలేకపోతున్నాను. అదే నాకు బాధగా ఉంది. ఏం చేయలేకపోతున్నావని ఎలా అనుకుంటావు సిస్టర్? నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇంత కష్టపడే వాళ్ళు కాదేమో. నువ్వెంత చేయగలవో అంత చేస్తున్నావు. నీలాంటి భార్య దొరకడం వాడు అదృష్టం. ఈరోజు నేను పడ్డ కష్టాన్ని మీరు చూస్తున్నారు. విశ్వ నా కోసం ఎంత కష్టపడ్డాడో మీకు తెలియదు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా బాధకి భయానికి అడ్డుగా నిలబడ్డాడు. చాలా విషయాల్లో నన్ను కాపాడాడు. నా కోసం చాలా విషయాల్లో అవమానపడ్డాడు, బాధపడ్డాడు. కానీ ఎప్పుడు నా చేయి వదిలిపెట్టలేదు. అలాంటి నా విశ్వ కోసం నేనేం చేసినా తక్కువేనండి. నో డౌట్ సిస్టర్, నువ్వు అనుకున్న సాధిస్తావు. మా వల్ల విశ్వ బయటికి వస్తాడో లేదో తెలియదు, కానీ నీ వల్ల మాత్రం ఖచ్చితంగా బయటికి వస్తాడు. సిస్టర్, నా పేషెంట్ చెప్పిన లొకేషన్ ఇదే అనుకుంటా. దిగండి.
లిఫ్ట్ చేయండి. హలో, చెప్పండి. అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. లేదు లేదు, వెంటనే బయలుదేరుతున్నాను. ఏంటి సిస్టర్, ఏమైంది? ఏం లేదు, స్టేషన్ నుంచి కాల్ చేశారు, అర్జెంటుగా రమ్మంటున్నారు. ఎనీ ప్రాబ్లం? ఏమో నాకు తెలీదు. ఒక పని చేయండి, మీరేదో పేషెంట్కి బాగాలేదన్నారు కదా, మీరు అటెండ్ అయ్యి రండి. నేను వెళ్ళి విశ్వాన్ని చూసేసి వస్తాను. 5 minutes ఉండి సిస్టర్, నేను కూడా వస్తాను. లేదులేండి, నేనే వెళ్తాను. మీ పని చూసుకుని మీరు వచ్చేయండి. నేను వెళ్ళి విశ్వాన్ని కలిసి నేనే వచ్చి జాయిన్ అవుతాను. ఎక్కడ కలుద్దాం సిస్టర్? దగ్గరలోనే. ఓకే సిస్టర్, నేను చెక్ చేసి వెంటనే వచ్చేస్తాను. మనం కలుద్దాం. అలాగేనండి. ఏమైంది? డాక్టర్ గారు, నా మొహం చూడండి, ఎలా ర్యాషెస్ వచ్చాయో. ఏమవుతుంది నాకు? నాకెందుకో భయంగా ఉంది. ఎలా నేను బయట తిరగాలి? నన్ను చూస్తే జనం ఏమనుకుంటారు? ఏం కాదు, ఫస్ట్ మీరేం టెన్షన్ పడకండి. మీరు బయట బాగా తిరుగుతున్నారా? నా పనులు నాకుంటాయి కదా డాక్టర్ గారు. మీ పనులు మీకున్నా, ఫేస్ సర్జరీ జరిగినప్పుడు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కదా. పనులున్నాయి కదా అని మీ ఇష్టానికి మీరు పొల్యూషన్లో తిరిగితే ఇలాగే అవుతుంది. పొల్యూషన్ వల్లే ఇలా అయింది. అలాగే డాక్టర్, ఇది పోతుందా లేదా? మీరు అంతగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ర్యాషెస్ వచ్చాయి కాబట్టి క్రీము టాబ్లెట్ రాసిస్తాను, అది రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమవుతుందో ఏమో అని టెన్షన్తో ఇప్పటి వరకు అల్లాడిపోయాను. చూడండి, ఒక ట్రీట్మెంట్ జరిగినప్పుడు దానికి అనుగుణంగా కొన్ని కండిషన్లు ఉంటాయి. ఆ కండిషన్లకు అనుగుణంగా మీరుండాలి. కాదని మీ ఇష్టానికి మీరు తిరిగితే ఇలాగే జరుగుతుంది. ఇక నుంచైనా కాస్త బయట తిరగడం మానేయండి. లేదు డాక్టర్ గారు, నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను, అందుకే తిరగక తప్పడం లేదు. మీరు తిరగడం తప్పదంటే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు. ఇమీడియట్గా ఈ టాబ్లెట్స్ వేసుకోండి, ఆ తర్వాత ఈ క్రీమ్ రాసుకోండి. వెంటనే తగ్గిపోతుందా, లేదంటే ఇలానే బయట తిరగాల్సి వస్తుందా? మీరు క్రీమ్ రాసిన ½ an hourలో తగ్గిపోతాయి. అలా అని మీరు బయట తిరిగారనుకోండి, మళ్ళీ ఇదే అవుతుంది. లేదు డాక్టర్ గారు, నా పనే అలాంటిది. నేను ఒక చోట కూర్చోలేను, వేరే వేరే చోట్లకి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పని చేయండి, ఈ క్రీమ్ని ఎవ్రీ 3 hours ఒకసారి రాస్తూ ఉండండి. అలాగే డాక్టర్ గారు, మీరు ఇలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడని. వాణ్ణి కలుద్దామని వెళ్తున్నాను. ఈ లోపల మీరు ఫోన్ చేశారు. సరే, ప్రాబ్లం అన్నారు కదా అని ముందు మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అవునా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఎక్కడి వరకు వచ్చింది మీ ఫ్రెండ్ కేస్? ఏంటో ఏమీ అర్థం కావట్లేదండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, బట్ ఎవిడెన్స్ అన్నీ వాడికి నెగిటివ్గానే ఉన్నాయి. కానీ వాణ్ణి ఎలాగైనా బయటకు తీసుకొస్తాం. అలాగైతే కష్టమేమో. ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా వాడు తప్పు చేయడు, అది నిజం. వాణ్ణి ఎలాగైనా కాపాడుకుంటాం. మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. సర్లేండి, మేము లాయర్ గారిని కలవాలి. మీరు జాగ్రత్త, వస్తాను. ఏంటి సార్, విశ్వకేమైంది? రాత్రి నుంచి ఒక్కటే వాంతులమ్మా. ఎందుకైనా మంచిదని హాస్పిటల్ తీసుకొచ్చాం. అవునా? ఏం తినడం వల్ల? అసలు సరైన ఫుడ్ పెడుతున్నారా లేదా? జైల్లో కాదమ్మా, సెల్లో ఉన్న ఖైదీలకి మంచి ఫుడ్డే పెడతాం. మరి ఏమైంది? హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? విశ్వ, ఏమైంది విశ్వ? ఇప్పుడు ఎలా ఉంది నీకు?
ఏం లేదు సావిత్రి, జస్ట్ వామిటింగ్స్. దాంతో కాస్త నీరసంగా ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. నువ్వేం కంగారు పడక. కంగారు పడకుండా ఎలా ఉండమంటావు? చూడు, మనిషి ఎలా అయిపోయావో. ఎంత వాంతులైతే మాత్రం ఇంత నీరసించిపోతారా? ఇంకేమైనా బాగా లేకుంటే చెప్పు విశ్వ, పై ఆఫీసర్తో మాట్లాడైనా నిన్నెక్కడికైనా తీసుకెళ్లి చూపించుకుంటాను. అలాంటిదేం లేదు సావిత్రి. మరీ అంత సీరియస్ అయితే నీతో చెప్పకుండా ఉంటానా? ఎవరో సంధ్యను చంపేసి ఆ నేరాన్ని విశ్వ మీద వెయ్యాలని చూస్తున్నారు. నిజాన్ని దాచిపెట్టడం ఎవ్వరి వల్ల కాదమ్మా. తప్పు చేసిన వాళ్ళు దొరికి తీరుతారు.